గురుగారు, న్యూమరాలజీ విషయానికి వస్తే ఇప్పుడు కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ జాతకం పరంగా చూసుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఇలాంటివి మ్యాచ్ కాకుండా, అంటే అందులో అలా వివాహం చేయకూడదు అని అనుకున్నప్పుడు న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేర్లు మార్చి ఆ వివాహ బంధాన్ని కుదర్చొచ్చా? కుదిర్చకూడదమ్మా. 100% దీన్ని యాక్సెప్ట్ చేయను నేను. ఎందుకంటే నువ్వు పుట్టిన డేట్ నేను మార్చలేను. ఇంకా భగవంతుడు నిన్ను ఆ రోజుకు నిన్ను దేవుడు పంపించాలనుకుని భూమి మీద పంపించేస్తాడు. ఆ అబ్బాయిని కూడా సేమ్ అదే. అట్లా పంపించిన తర్వాత నీకు నక్షత్రము, నీకు లగ్నము, నీకు గ్రహాలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మీ ఇద్దరు జాతకాలు చూస్తాము. జాతకాలు చూస్తే సో పాయింట్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి. ఒక 36 పాయింట్లు వచ్చినాయి. 36 పాయింట్లు ఒక 18 పాయింట్స్ ఉంటాయి. ఆ 18 పాయింట్స్ లో ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి, 12 పాయింట్స్ వచ్చినాయి. సో అంతవరకు నేను ఓకే, అది కొంచెం పక్క పెడతాను. ఏంటంటే విద్యకు విడిపోయేగాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. షష్టాష్టకాలు ఉంటాయమ్మా. ఆ షష్టాష్టకాలు శుభ షష్టాష్టకాలు ఉంటాయి, అశుభ షష్టాష్టకాలు ఉంటాయి. ఈ షష్టాష్టకాలు కలవలేదనుకోండి, మళ్ళీ జాతకాలు అంటే ఈ పాయింట్ తక్కువ వచ్చినాయి అనుకోండి, విడిపోయే మెయిన్ ఏంటంటే విడిపోయే యోగాలు చాలా ఎక్కువగా. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు మనకేంటంటే జాతకాలు కలవలేదంటే వాళ్ళ మనసులు కలవలేదని అర్థము. అంటే ఒకరికొకరు ద్వేషించుకోవటము, దేవగణాలను ఉంటాయి, రాక్షస గణాలను ఉంటాయి, మనుష్య గణాలు ఉంటాయి. ఆ గణాలు సలగలకుండా రాశ కూటమి అనేది ఉంటుంది, నాడులు ఉంటాయి, ఏకనాడులు, గ్రహమైత్రి ఉంటుంది. ఇవి ఎంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం ఉన్నాము, వీళ్ళిద్దరికి జాతకాలు కలవలేదు, పాయింట్స్ తక్కువ వచ్చినాయి. 36 పాయింట్లకు 18 పాయింట్లు కాబట్టి సరే 16 పాయింట్లే వచ్చినాయి అనుకోండి. 16 పాయింట్లు వస్తే అలా మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఏకనాడు చూసుకోవాలి. ఏకనాడిగా కలిసింది అనుకోండి, ఆ తర్వాత వీళ్ళిద్దరికి విడిపోయేగాలు ఉన్నాయా లేవా. విడిపోయేగాలు లేవు అనుకోండి, ఇద్దరికి విడిపోయేగా లేవు, పాయింట్స్ తక్కువ వచ్చినాయి, ఓకే, ఇలా పేర్ల ప్రకారం సెట్ చేసి ఇవ్వచ్చు. అలాగే వీళ్ళిద్దరికి జాతకాలు బాగా కలిసినాయి, విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి, వద్దు. షష్టాష్టకాలను ఉంటాయి, శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు, ఇవి చూసుకోవాలి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ 7వ ఇంట్లో శని, మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ సూర్యుడు ఉండి అనుకోండి, అట్లా ఉండడం ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు, అవి చూడాలి. అంటే ఒక సంబంధం చూసేటప్పుడు ఈ జాతకాల పరంగా ఇవి చూడాలి మెయిన్. ఒకవేళ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని అంటే చాలా దోషాలు చేయించుకోవాలి. మీకు పాయింట్లు కలిసినాయగలవు లేదా విడిపోయేగలు ఉన్నాయి. ఇప్పుడు మేము కొంచెం పెళ్లికి ముందు మేము ఏం చేస్తాం అంటే అమ్మాయికి విడిపోయేగలు ఉన్నాయి అనుకోండి, కుంభ వివాహం చేపిస్తాము. ఒక రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేపిస్తాము. ఇలాంటివి చేపించి అమ్మాయికి ఎక్కువ దోషాలు ఉంటాయి కాబట్టి అమ్మాయికి మన శాస్త్రం ఏముందంటే అమ్మాయికి ఎక్కువ చెప్పారు కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేపించేసి ఏ దశ నడుస్తుందో నీకు అప్పుడు ఆ టైం పెళ్లి అవుతుందమ్మా, నీకు వివాహం నుంచి విముక్తి కలుగుతుంది. మనం పెళ్లి అయినాక ఒకరికొకరు పడక, ఈ అమ్మాయి ఉండలేక, అడ్జస్ట్ కాలేక ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఒక అమ్మాయి. అదే అబ్బాయి అనుకోండి సేమ్ అదే ఉంటది అనుకోండి, ఈ అమ్మాయితో నేను ఉండలేకపోతున్నానండి, నాకు ఏంటి పరిస్థితి, ఇట్లా కొంచెం చెప్తూ ఉంటాం కదా మేము ఫస్ట్. కొంతమంది ఏంటంటే నాకు తెలిసిన వరకు కొంతమంది ఏం చేశారంటే జాతకాలు మేము నమ్మం అనుకొని వాళ్ళు పాయింట్ తక్కువ వచ్చిన ప్రాపర్టీ చూసి ఇచ్చేసారు ఈ మధ్య కాలంలో. అయితే వాళ్ళు ఒకటమ్మా నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే మేము జాతకాలు నమ్మవండి, ఇవన్నీ మేము మూఢనమ్మకాలు లాగా అనుకొని ఒక అమ్మాయికి మంచి ప్రాపర్టీ ఉన్న అబ్బాయిని చూసి అబ్బాయి బాగుండి ప్రాపర్టీ బాగుందని చెప్పేసి ఆ జాతకాలు వినకుండా చేసేసారు. అమ్మాయి 1.5 year ఉంది అనుకుంటా, అటు ఇటు 6 months గొడవ స్టార్ట్ అయినాయి. ఒక 1.5 year తర్వాత డివర్స్ తీసేసుకున్నారు. మాకు వీళ్ళకి సెట్ కావట్లేదు, అబ్బాయి మంచోడు కాదు, ఏదో చిన్న చిన్న రీజన్స్ తోటి. అప్పుడు ఏమవుతుంది, జాతకాలు కలవకుండా చేసేస్తే ఇట్లా కనుక ఇప్పుడు అమ్మాయికి 2వ పెళ్లి అంటే ఎట్లా చిన్న వయసులో, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాయి. అందుకే ముందు ఏంటంటే ఆస్ట్రాలజీ చాలా ఇంపార్టెంట్. జాతకం ఇప్పుడు దీని ప్రకారము మన జాతకాల ప్రకారం పెళ్లిల ప్రకారము ఆస్ట్రాలజీ ముందుగా చూసుకొని పేరులో కొంచెమైనా జాతకాలు కాక కొంచెం ఏంటంటే పాయింట్స్ తక్కువ వచ్చినా ఇట్లా విడిపోయేగా లేకుండా దాని విధంగా చూసుకొని పేర్లో మంచి కాంబినేషన్, ఇప్పుడు SN కాంబినేషన్, SR మంచి కాంబినేషన్ ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అంటే ఏ లెటర్ బాగుంటుంది, S కు G బాగుంటుంది, N కు R బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా ఒకటికి చూసి ఆ న్యూమరాలజీ పరంగా ఇద్దరికి పేర్లు మార్చి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి అమ్మాయి పేరు, కొంతమందికి ఏంటంటే అమ్మాయి పేరే మారుస్తారు, అబ్బాయి పేరు మారవరు. ఎందుకంటే అట్లా చేసేస్తున్నారు. కానీ అమ్మాయి పేరు బాగలేకపోతే అమ్మాయి పేరు మార్చాలి, అబ్బాయి పేరు బాగలేకపోతే అబ్బాయి పేరు మార్చాలి. ఇంకేంటంటే పేరు ఇది అనేది ఒక పెళ్లి వరకే చూసుకోవద్దమ్మా. ఇప్పుడు ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే అమ్మాయి ఇంట్లో ఉన్న కాబట్టి పేరు మార్చి మేము పేరు పిలుచుకుంటామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్లకు వెళ్తున్నారు కదా, దాని ప్రకారం అబ్బాయి పేరు కూడా మార్చాలి. అబ్బాయికి ఏ పేరు సెట్ అవుతుంది, అమ్మాయి పేరు సమానంగా ఎవరికి బాగోకపోతే వాళ్ళ పేరు మార్చేసి సెట్ చేసి
పెళ్లి నుంచి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. అవును. ఏ ఆడపిల్లకైనా కూడా ఏ అబ్బాయికైనా కూడా పెళ్లి నుంచి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటికి వాళ్ళిద్దరు జాతకాల ప్రకారం బాగా పరిశీలించి ఆ తర్వాత వీళ్ళకు పేర్లు కొంచెం నుమల పరంగా సెట్ చేసి ఇస్తే వాళ్ళు మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. రైట్ గురువు గారు, నిజంగా ఇలాంటిది చాలా మంది తెలియదు. పేర్లు మార్చేసుకుంటే చేసేసుకోవచ్చు పెళ్లిళ్ళు అనుకుంటారు. బట్ ఇందులో ఇంత విషయం ఉందని కూడా ఎవరికి తెలియదు. నిజంగా చాలా చక్కని అంశం తెలియజేశారు ఇవాళ. ధన్యవాదాలు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.